హాయ్ అండి, నమస్తే. నేను మీ జున్ను కాజు మామ్ని. సో ఈరోజు నేను మీకు కాలిఫోర్నియాలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. సో మేము రెడీ అవుతున్నాం. సో మీరు నిన్ను కోరి మూవీ చూసిన వాళ్ళైతే ఈ ప్లేస్ని చాలా 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 ఇష్టపడతారు. సో బేసికల్లీ ఈ మూవీ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు దట్ నిన్ను కోరి, ఎందుకంటే నేను మా స్టోరీ కూడా చెప్తాను మీకు ఇందులో. సో రెడీ అవుతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. సో జున్నుని రెడీ చేసేస్తున్నాం బికాజ్ అక్కడ కోల్డ్ ఉండొచ్చు అన్నారని చెప్పి సో జాకెట్స్తో స్టార్ట్ అయ్యాము. సో కాజమ్కి ఆల్రెడీ స్వెటర్ లాంటి డ్రెస్ వేసాను కాబట్టి సో ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ కాజమ్మ. సో జున్ను జాకెట్తో రెడీ అయ్యాడు. సో ఇది మేము ఉంటున్న ఇల్లు కదా. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం. సో బేసికల్ నేను ఫీడ్ ఇస్తున్నాను కదా, ఏదో ఒకటి తింటూ ఉండాలి. సో బనానా అయితే తిన్నాను. సో మార్నింగ్ కార్న్ఫ్లేక్స్ అండ్ డ్రై ఫ్రూట్ షేక్ తాగి స్టార్ట్ అయ్యాం. సో ఆకలి వేస్తుంది నాకు, అందుకని బనానా తింటూ స్టార్ట్ అవుతున్నాం, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే అండి, సో బేసికల్లీ ఇది కమ్యూనిటీ నుంచి బయటకు వస్తున్నాము. ఒక నిమిషం బనానా తినేస్తాను, ఫినిష్ అయిపోతుంది. సో అప్పుడు మీరు భయపడక్కర్లేదు. ఎస్, సో స్టార్ట్ అయ్యాము. అదిగోండి కాజమ్కి డ్రెస్ చెప్పాను కదా, సో స్వెటర్ లాంటి ఒక ఉలెన్ డ్రెస్ వేసాను. సో షీఈ్ ఫైన్. బేబీ క్యారియర్ కంపల్సరీ నేను క్యారీ చేస్తాను, ఎందుకంటే బేబీ క్యారియర్ లేకపోతే నేను ఎక్కువ టైం ఎత్తుకోలేను. సో ఆ జనరేషన్ కాదు కాబట్టి ఈ జనరేషన్ కాబట్టి నాకు యాక్చువల్లీ ఎపిడ్యూరల్ తీసుకున్నాను జున్ను టైంకి, అందుకని దానివల్ల నాకు ఇష్యూ వచ్చింది. సో బ్యాక్ పైన, అందుకని నేను ఎక్కువ క్యారీ చేయలేను. సో బేబీ క్యారియర్ యూస్ చేస్తాను అనమాట. సో ఇది కమ్యూనిటీ బయటకు వస్తే ఇది మా చూడండి హౌసెస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ తను జున్నుని ఎత్తుకొని వెళ్తున్నారు. జున్ను నడవడానికి ఇష్టపడలేదు. సో మేము స్ట్రోలర్ తీసుకెళ్ళలేదు బికాజ్ ఎందుకంటే మేము ఈరోజు మీకు చూపించబోతుంది ఏంటంటే, సో మేము కంప్లీట్గా 3 టైప్ ఆఫ్ ట్రైన్స్ మారి ఒక బస్ ఎక్కి ఆ ప్లేస్కి రీచ్ అయ్యామన్నమాట. ఆ ప్లేస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది కదా అని చెప్పి తీసాను. ఇదంతా రైల్వే స్టేషన్కి వెళ్తున్న వే అనమాట. సో వాకబుల్, రైల్వే స్టేషన్ ఈజ్ 1 km. సో అమెరికాలో వాక్ చేయకపోతే మనకు అవ్వదండి, లేకపోతే కార్ అయినా ఉండాలి, లేకపోతే వాకింగ్ అయినా బాగా వచ్చి ఉండాలి. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో లారెన్స్ స్టేషన్ అనమాట ఇది. సో వచ్చేసాము, వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. సో ట్రైన్ కోసం మనం వెయిట్ చేసే లోపల ఏం చేయాలంటే, యాక్చువల్ ట్రైన్ టికెట్ తీసుకోవాలి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటారు. సో ఆ ట్రైన్ టికెట్ తీసుకోవాలంటే ముందు మనకి ఉండాల్సింది ఈ కార్డ్ అనమాట. సో కాల్ ట్రైన్కి ఇది కాల్ ట్రైన్ మేము ఎక్కుతుంది ఇప్పుడు. సో కాల్ ట్రైన్కి అక్కడ మనకి కార్డు ఉంటుంది, క్లిప్పర్ కార్డు. సో ఆ క్లిప్పర్ కార్డ్ మనం ఇన్సర్ట్ చేసి మనం స్వైప్ చేసుకోవాలన్నమాట. సో మాకు నేను హస్బెండ్ మా ఇద్దరికి సరిపోతుంది, పిల్లలకి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వీఆర్ లారెన్స్ స్టేషన్ అని చెప్తున్నాను అక్కడ వీడియోలో, అంతకన్నా ఇంకేం లేదు. సో కాజమ్మ బజ్జీని పోయింది. సో నేను కాటన్ యూస్ చేస్తాను పిల్లలకి బికాజ్ ఏంటంటే బయట కోల్డ్ వెదర్ కదా. సో కోల్డ్ వెదర్కి ఇది అవ్వకుండా సో కాటన్ ఎప్పుడు క్యారీ చేస్తాను. సో దట్ ఇయర్స్తో పెట్టేసి ఉంచుతాను అనమాట. సో నేను ఓవర్ కోట్ ఏమేమి వేయకపోయినా అవైనా సేవ్ చేస్తాను. ఒక వ్యూ చూపిస్తాను చూడండి, ట్రైన్ వస్తున్న వ్యూ ఎంత బాగుందో కదా. నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అనమాట ఇలాగా ట్రైన్ వస్తుంటే ఇంజన్ వస్తుంటే చూడడం. నాకే కాదు చాలామందికి ఇష్టం అని ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో ట్రైన్ వ్యూ బాగుంది కదా, వావ్, ఇంకా బాగుంది. దీన్ని ట్రైన్ అంటారు, అంటే కాలిఫోర్నియాలో ట్రైన్. దిస్ ఈజ్ 1 టైప్ ఆఫ్ ట్రైన్. నేను ఇంకా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైన్స్ కూడా చూపిస్తాను. సో ట్రైన్ వచ్చింది. సో ఆర్ అబౌట్ టు వర్డ్. జున్ను ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు ఎంత నచ్చాయో, గొప్ప అయిపోతున్నాడు. బేసికలీ ఈ ట్రైన్ బ్యాక్ సైడ్ మా కమ్యూనిటీ అనమాట. సో కాకపోతే టర్న్ అరౌండ్ మొత్తం తిరిగి రావాలి ఈ ట్రైన్ ఎక్కడానికి. సో రోజు మాకు కనిపిస్తూ ఉంటుంది, అది ఎక్కుతున్నాం అనేసరికి ఐ ఫీల్ సో ఎగ్జైటెడ్. నాకు చాలా చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. సో లోపల వ్యూ చూడండి, ట్రైన్ లోపల ఎలా ఉందంటే వ్యూ, యూ సీ దాట్, బాగుంది కదా. సో బేసికలీ ట్రైన్ అంటేనే నాకు పిచ్చండి. ఎంత ఇష్టం అంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడు, అంటే పెళ్ళికి ముందు జాబ్ చేస్తున్నప్పుడు లైక్ నేనైతే ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. గోదావరి, గరీబ్ రథ్ నా వల్లే నిలబడ్డాయి అనమాట. అంత ఇష్టం. సో బీట్ ఎనీ ట్రైన్ నాకు చాలా చాలా ఇష్టం. బేసికలీ గరీబ్ రథ్ కన్నా నాకు గోదావరి స్లీపర్లో ట్రావెల్ చేయడం ఇష్టం, ఎందుకంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. స్లీపర్ కింద ఫీల్ దేనికి రాదబ్బా, అంతే. సో ఇప్పుడు మేము సెటిల్ డౌన్ అయ్యాము, కూర్చున్నాం. యాక్చువల్లీ చూసారా, నేను చూపిస్తాను. ఇది కింద కూర్చున్నాం కదా. సో సీనిక్గా ఉంది అని చెప్పి చూస్తున్నాం బయట. యా చూసారా ఎంత బాగుందా బయట వెదర్ అంతా. యా సో ఇప్పుడు మేము ఏంటంటే శాన్ జోస్లో ఎక్కాము. శాన్ జోస్ నుండి
శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే 3 ట్రైన్స్ మారి 1 బస్ మారి వెళ్ళాం. సో మేము ఇప్పుడే కదా వచ్చాము కాలిఫోర్నియా, అందుకని మా దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎ వెహికల్, నాట్ ఈవెన్ లైసెన్స్ కూడా. హస్బెండ్ అప్లై చేశారు, వచ్చేసింది. బట్ ఇంకా కార్ తీసుకోవడం అవన్నీ ఇంకా టైం పడుతుందనమాట. అందుకని ఇంకా సన్నీవేల్ స్టేషన్లో ఆగాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో జున్నుతో ఏదో సమ్ ర్యాపిడ్ ఫైర్ ఆడుకుంటున్నాను. యప్, ఇప్పుడు ట్రైన్ నుంచి చూపిస్తున్నాను కదా, అది అమెజాన్ ఆఫీస్ అనమాట. బాగుంది కదా. సో ఇలానే ఒరాకిల్ ఆఫీస్, నెక్స్ట్ కొన్ని అలానే క్యాప్చర్ చేస్తాను. బేసికల్లీ మనకి వాటి మీద ఉంటుంది కదా, ఎందుకంటే ఆబ్వియస్గా సో అవన్నీ ఆల్రెడీ టచ్ చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి, సో వాట్ ఈస్ వాట్ అని చెప్పి చూడాలని ఆ బిల్డింగ్స్ నాకు క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం. బేసికలీ క్యాప్చరింగ్ అంటేనే ఇష్టం అండి నాకు, అదేంటో తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ మెమరీస్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ ఎందుకో ఇష్టం అంతే. 2 ఐస్తో చూస్తే సరిపోదా అంటే 4 ఐస్తో చూడాల్సిందే. నా కెమెరా లెన్స్ కూడా గురించి కూడా చెప్తున్నాను, అంటే 2 లెన్స్ ఉన్నాయి కదా, అందుకనే అలా చూడాల్సిందే అనమాట అని మీనింగ్. ఓ సారీ, నా స్పెక్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కలుపుకొని బోల్డ్ ఐస్తో చూసేయాల్సిందేనమాట. కాజల్ చూసారా, అక్కడ ఫుల్ కోల్డ్ ఉందన్నమాట, దానికి కందిపోయి బుగ్గలు 2 ఎర్రగా అయిపోయాయి. సో మేడం గారు ఇప్పుడే బజ్జం లేచారు, అల్లరి చేస్తున్నారు. సో మేము జున్ను ఏంటంటే ఇవేంటి అని అడుగుతున్నాడు బేసికల్లీ. సో సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఈ క్యాల్ట్రైన్లో ఏంటంటే ఇక్కడే కాదు, పైన కూడా కూర్చోవచ్చు అనమాట. చూసారా, సో పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే పిల్లలతో మళ్ళీ రిస్క్ అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన క్యాల్ట్రైన్ని. తర్వాత ఇదిగోండి పిల్లలు ఇద్దరు, ఇంకా మేడం గారు పడుకొని లేవడమే తరువాయి. అన్నయ్యని హింసాజీవి చేస్తారు. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తూ ఉంటారు కదా కాజం చేసే అల్లరంతా. సో అలా షార్ట్స్ కూడా కొంచెం ఎక్కువ చూస్తూ ఉండరా ప్లీజ్, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా టైం పడుతుంది నాకు. అసలు ప్రతి వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మనం చాలామంది పిచ్చి కమెంట్స్ పెడతారు కదా, వాళ్ళ ఎఫర్ట్ ఎంత పెడతామో తెలుసా. బికాస్ ఓకే మీకు మనీ వస్తాయి కదా అని, మనీ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా అండి. మా ఇంట్రెస్ట్ మేము వేరే ఇంకేమైనా ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు, స్టాక్స్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవెందుకు చేస్తున్నాం, వీఆర్ ప్యాషనెట్ అబౌట్ దిస్ అండ్ వీ జస్ట్ వాంట్ టు షేర్ అవర్ మెమరీస్ అనమాట. సో అలా ఎందుకు ఆలోచించారు, సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అది నేను వేరే వీడియో చేస్తాను మీకు యాక్చువల్లీ. సో ఇప్పుడు మేము ట్రైన్ దిగేసాము. సో ట్రైన్ దిగేసి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ చెప్పాను కదా క్లిప్పర్ కార్డ్ ఉంటుంది. ఆ క్లిప్పర్ కార్డ్లో మనకి యాక్చువల్లీ ఫుల్ అమౌంట్ మనకి ముందే కట్ అయిపోతాయి అనమాట, లైక్ అరౌండ్ ఒక $9 అలాగా. సో ఓన్లీ మనం దిగినప్పుడు స్వైప్ చేయకపోతే ఆ $9 స్వాహా. సో అందుకని ఖచ్చితంగా మళ్ళీ దిగినప్పుడు స్వైప్ చేస్తే సో బ్యాలెన్స్ అమౌంట్ రిఫండ్ అయిపోతుంది అనమాట మనకి. యాజ్ లైక్ దే ఆర్ డూయింగ్. సో ఈ కాల్ ట్రైన్కి ఇంకా బాయ్ చెప్పేద్దాం. బాయ్, సీ యూ అగైన్. ఇప్పుడు మేము ఇంకో ట్రైన్ ఎక్కుతున్నాము. సో ఈ ట్రైన్ ఓకే స్టేషన్లో దిగి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అదర్ ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ మళ్ళీ బోర్డ్ అయ్యి దెన్ ఇంకొక బస్ ఎక్కి ఇంకొక ట్రైన్ ఎక్కాలంట. సో చూద్దాము. సో బేసికల్లీ ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అవర్ మెట్రో అనమాట. చాలా బాగా అనిపించింది, సేమ్ మన మెట్రో ఫీలే అనిపించింది. కాల్ ట్రైన్ ఏంటంటే కిందన పైన ఉన్నాయి కాబట్టి నాకు అది మన డబల్ డెక్కర్లా అనిపించింది. ఇది వచ్చేసరికి లైక్ ఈ ట్రైన్ సేమ్ మన మెట్రోలా అనిపించింది, చాలా బాగా అనిపించింది, బాగుంది. ఇట్స్ గుడ్, ఫీల్ అయితే చాలా బాగుంది. బట్ కాల్ ట్రైన్ ఇచ్చినంత ఫీల్ రాలేదు, బట్ గుడ్. సో ఇది కూడా ట్రైన్ రావడానికి క్యాప్చర్ చేస్తాను నేను ఖచ్చితంగా, ఎందుకంటే నాకు అది పిచ్చి. ట్రైన్ వస్తున్నప్పుడు వెయిట్ చేస్తున్నాను, ఎంతసేపటికి రాదురా బాబోయ్. ఇంకా రావట్లేదండి ట్రైన్, ప్లీజ్ కమ్మ. అసలు ట్రైన్ గురించి జయం మూవీలో రాస్తారండి, అది అసలైన సాంగ్. పొగుడుతునండి, తిట్టు కాదు. బండి రైలు బండి వేళ్ళకంటూ రాదులేండి, బాగుంటుంది అది. నడక ఇది మాయదారి నడక. వచ్చేసింది ట్రైన్, చూసారా. అంటే నేను పాడానని భయపడి వచ్చినట్టుంది, భయపడకండి. అంటే నాకు పాడటం ఇష్టం, కాకపోతే ఏంటంటే నా వాయిస్ బాగోదు అందుకని పాడను. బట్ ఐ జస్ట్ విష్ టు సింగ్ అనమాట. అంటే ఏంటంటే సాంగ్స్ని స్పూఫ్ లాగా చేస్తారు కదా, ప్యారడీ లాగా, లైక్ ఏమైనా డిఫరెంట్గా
అలా నాకు చాలా ఇష్టం. అంటే ఒకప్పుడు పాడేదాన్ని, ఒకప్పుడు చేసేదాన్ని గానీ అంటే నా వాయిస్ సెట్ అవ్వదు. అందుకని నేను అలాంటివన్నీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కాం కదా! ఈ ట్రైన్‌లో చూడండి వ్యూ ఇదంతా శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాము. శాన్ ఫ్రాన్సిస్కో నుండి మేము ఇప్పుడు నేను చెప్పే ప్లేస్‌కి వెళ్ళాలి కదా! సో ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటే మనం ఈ ట్రైన్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి రావాలి. యూ సా ఏరోప్లేన్స్ దేర్ ఏరోప్లేన్స్ కనిపిస్తున్నాయా? మస్తు వ్యూ ఉందండి. నాకైతే ఎంత బాగా అనిపించిందో. వ్యూస్ చూసారా? ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అక్కడ ఆగి, అక్కడ పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తదనమాట ఈ ట్రైన్. సో, ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో, వీఆర్ గోయింగ్ త్రూ థాట్. సో, ఎయిర్‌పోర్ట్ లోపలికే వెళ్తది. ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళి అక్కడ పిక్ చేసుకొని దెన్ ఇట్ విల్ బి బ్యాక్ అనమాట. సో, బాగున్నాయి గదా! యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఉంది. ఇవన్నీ జున్ను చెప్పేస్తాడులెండి. వాడు చెప్తూ ఉంటాడనమాట ఏ ఎయిర్‌లైన్స్ ఏంటి అని. బికాజ్ హి ఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ అబౌట్ ద ఏరోప్లేన్స్. చాలా చాలా ఇష్టం అనమాట జున్నుకి. సో నేనైతే చెప్పలేను అంత ఇష్టం. ప్రతి ఏరోప్లేన్ ఆల్మోస్ట్ చెప్తాడు. ఒక మేజర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎమిరేట్స్ అవన్నీ. 1 మినిట్ అండి, మీకో విషయం నేను చెప్తాను. ఇక్కడ చూసారా? లైక్ చూసారా ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది ట్రైన్. లైక్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ స్టేషన్. ఎదురుగా ఎవరిదో టీషర్ట్ మీద నాసా ఉంది. నాసా సైంటిస్ట్, అతనే నాసా సైంటిస్ట్ ఏమో అని చెప్పి వీడియో తీసాను. తర్వాత అర్థమైంది అతను వేసుకుంది జస్ట్ టీషర్ట్ అలాంటివి చాలామంది వేసుకుంటారు అని. టన్నల్ నుంచి వెళ్తున్నాం, అందుకే మొత్తం షేడ్లో ఉన్నాము. సో చిన్న చిన్న టన్నల్స్ ఉంటాయి కదా, బాగుంది కదా. ఎప్పుడైనా ట్రైన్ ఈజ్ అ ట్రైన్ అండి. ఏదైనా చెప్పండి, ట్రైన్లో స్లీపర్ చిన్న ఎక్స్పీరియన్స్ ఏది రాదు. మన గోదావరి స్లీపర్ చక్కగా సైడ్ సీట్లో కూర్చొని చక్కగా ఇయర్ ఫోన్స్ వినుకుంటూ చక్కగా ఫోన్లో పాటలు పెట్టుకుంటూ అలా కూర్చుంటే ఆ ఫీలే వేరబ్బా. అంతే కదా? ఎంతమంది ఒప్పుకుంటారో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ ట్రైన్ దిగేసాము. ఆ బస్సు ఉంది కదా, ఆ బస్సు ఎక్కాలన్నమాట. క్యాచ్ చేయాలి. సో క్యాచ్ చేయాలని చెప్పి వెళ్తున్నాము. సో ట్రైన్ శాన్ ఫ్రాన్సిస్కో ఈస్ట్ బే స్టేషన్లో దిగాము. వెళ్తున్నాం. అవి బస్ నెంబర్స్ అలా డిస్ప్లే చేస్తారు. సో మనకి అలాగే నథింగ్ స్పెసిఫిక్ అనమాట. సో బేసికలీ కొంచెం టైం కూర్చుందాం అనిపించింది. ఇంకా ఎందుకంటే ఆ బస్సు వెళ్ళిపోయింది, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి. సో వెయిట్ చేస్తున్నాం. సో ఫైనలీ బస్ ఎక్కేసాం. సో ఇంకా బస్సులో 1 hour కాదు 45 minutes ట్రావెల్ చేయాలండి. సో 45 minutes ట్రావెల్ చేశాక మనం మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము. పిల్లలు పడుకుని పోయారు అనుకుంటున్నారా? ఏంటి అసలు ఏంటి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇంత హడావడంటే, అంటే ఇప్పుడే వచ్చాం కదండి అమెరికాకి. అంటే మళ్ళీ మనం కారు అవన్నీ రిస్క్ తీసుకోలేము కదా. అంటే ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి అని, తనకి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్ది రావాలి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా అందుకని మేము ఇలా ట్రైన్స్లో బస్సెస్లో వెళ్ళాము. దట్టు మాకు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడం అంటే పిచ్చి. ట్రావెలింగ్ లిటరల్లీ ఇద్దరికి చాలా ఇష్టం, అంటే ప్లేసెస్ కొత్తగా చూడడం. సో అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాం. యాజ్ లాంగ్ యాజ్ పిల్లలు సఫర్ అవునంత వరకు మనం ఏం చేసినా ఎంత చేసినా అంతా పర్లేదు కదా. సో అందుకని ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా మీకు చాలా ప్లేసెస్ గురించి చెప్పాలి. లైక్ అరౌండ్ ఇక్కడ యూఎస్లో తర్వాత ఫ్లోరిడా మూవ్ అయ్యాము. ఫ్లోరిడా మూవ్ అయ్యాక అరౌండ్ ఒక 9 beaches నేను మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఆసమ్ ప్లేసెస్ ఒక్కొక్కటి అంటే ఫ్లోరిడా గురించి మొత్తం చెప్తాను. ఓకే, అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కాకపోతే నాకు టైం ఉండట్లేదండి. ఖచ్చితంగా నేను అట్లీస్ట్ 2 daysకి ఒకసారి ఒక వ్లాగ్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పటిలాగా 10 days గ్యాప్ తీసుకోను. ఓకేనా? సో నెక్స్ట్ యాక్చువల్లీ మీకు అబ్జర్వ్ చేశారా? అక్కడ బస్సెస్లో కూడా స్టాండింగ్ ఉంటుంది. మనం అనుకుంటాం కదా బస్సెస్లో స్టాండింగ్ ఉండదు అది ఇది అని. అదేం లేదు, ఫుల్ రష్ ఉంటున్నాయి అక్కడ బస్సెస్. మస్తు స్టాండింగ్లోనే ఉంటున్నారు, స్టాండింగ్లోనే వెళ్తున్నారు అనమాట. సో ఫ్యామిలీ కానీ చిల్డ్రన్ కానీ ఉంటే లైక్ దే ఆర్ ఆల్సో వెరీ లైక్ కాన్సర్న్ అండ్ ఇస్తున్నారు మనకి ప్లేసెస్. ఇది నేను లైక్ శాన్ ఫ్రాన్సిస్కో బయట మేము వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేశాను. వచ్చేస్తున్నాం ప్లేస్కి. యూ గాట్ దిస్ ప్లేస్ రైట్? ఎస్, నిన్న కోరి అడిగా ఎదలోలయనడిగా ఈ ప్లేస్ నాకు చూపించమని. థ్యాంక్ యూ హస్బెండ్, చాలా హ్యాపీగా ఉన్నా ఈ ప్లేస్ చూసేసరికి. వావ్, శృతి లేదు, లయ లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచిగా ప్రిపేర్ అయి పాడుతాను. ఏదో ఫ్లోలో వచ్చేసింది, కొట్టేశాను, పాడేసాను. ప్లేస్ చాలా చాలా బాగుంది. మీరు గుర్తుంది అసలు నిన్ను కోరి మూవీలో లైక్ నాని అడిగా సాంగ్ మేకింగ్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ వైజాగ్లో మన ఉడా పార్క్ దగ్గర ఉండే లైట్ హౌస్ ఉంటుంది. సో మేము వైజాగ్ ఎయిట్స్ అండి. సో వైజాగ్ నుండి కాబట్టి నాకు చాలా
పర్సనల్లీ ఇది చాలా లింక్డ్. ఎందుకంటే నాకు ప్రాణం వైజాగ్‌లో బీచ్ అన్నా, లైట్ హౌస్ అన్నా, ఉడా పార్క్ అన్నా. సో, ఇప్పుడు ఈ నిన్ను కోరి ఇక్కడికొచ్చేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది. సో, స్టోరీ ఏంటంటే నేను మా హస్బెండ్ కలిపి నిన్ను కోరి మూవీ చూసాము అందరితో కలిపి వర్క్ చేస్తున్నప్పుడు. సో, ఇప్పుడు చాలా 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 హ్యాపీ అనిపించింది ఏంటంటే నేను ఆ రోజు చూసినప్పుడు అనుకున్నాననమాట. వావ్! చాలా బావుంది కదా! వైజాగ్ అండ్ ఇలా లైక్ శాన్ ఫ్రాన్సిస్కో ఇలా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని చెప్పి అనుకున్నాము. తర్వాత ఇక్కడ కాలిఫోర్నియాకి తను వచ్చాక మేము అనుకున్న ఫస్ట్ ప్లేస్ తను అన్నది ఇదే అనమాట. నిన్ను అక్కడికి ఖచ్చితంగా తీసుకెళ్తాను అని. అండ్ హీ మేడ్ ఇట్ ట్రూ అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ప్లేస్ గురించి ఇప్పుడు చెప్తానండి. అదిగోండి బ్రిడ్జ్, ఇది శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్. ఇదే సేమ్ బ్రిడ్జ్. అక్కడ వాటర్ ఉంది కదా, మౌంటైన్స్ ఉన్నాయా, అటుపక్క కూడా ఉందంట. సో మేము అటుపక్క వెళ్ళలేదు, ఓన్లీ ఈ బ్రిడ్జ్ వరకే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. బ్రిడ్జ్కి ముందు మేము వీడియోస్ తీసుకున్నాము. సో ఇంకొకటి మీకు చూపిస్తాను ఇక్కడ. ఇదేంటంటే ఇన్నోవేషన్ స్టోర్ అంట. ఈ కార్ చూసారా, ఈ కార్లో జనాలు లేరు యాక్చువల్లీ. అక్కడ ఏంటంటే ఇది డిస్ప్లే చేస్తున్నారు, కార్లో ఎవరూ లేరు. ఇట్స్ అన్ ఆటోమేటిక్ కార్ అంట. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసానండి. యాక్చువల్లీ విన్నది కూడా నేను లేదు, ఆటోమేటిక్ కార్ ఉంటుంది ఇలా డ్రైవర్లెస్ కార్ వెళ్తుంది అని. చూడండి దానికి అదే మూవ్ అవుతుంది. నేను అది కూడా క్యాప్చర్ చేశాను. ప్లీజ్ మూవ్ అవ్వవా, అవ్వట్లేదా? సరే, నేను షార్ట్లో పెట్టినట్టున్నాను, నేను ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆ చరిత్ర అనేది తీయాలన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా నేను క్యాప్చర్ చేసి చూపించగలను అనేది చెప్పి తీస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే నిన్ను కోరి అబ్బా సాంగ్ పోవట్లేదు నా మైండ్ నుండి అసలు. ఏందిరా భయ్, మీ అందరికి కూడా ఏమైనా ఇలా ఫ్యాంటసీస్ ఉన్నాయా? లైక్ ఏదైనా మూవీలో ఇది ఇష్టం అని చెప్పి. నాకైతే పిచ్చి ఉంటాయి ఇలాంటివి. ఎలా అంటే నా కొడుక్కి కార్తిక్ అని పేరు పెట్టుకునేనంత. ఎలా అంటే నాకు సంతోషం మూవీ తెలుసా మీకు? ఏ మాయ చేసావు మూవీ తెలుసా? అందులో సంతోషంలో అయితే కార్తికేయ కదా, ఏ మాయ చేసావులో కార్తిక్ కదా హీరో పేరు. నాకు ఆ పేరు అంటే పిచ్చి ఇష్టం అనమాట. సో హస్బెండ్ కూడా నేను ముందే చెప్పాను, నాకు అదృష్టం కొద్ది ఏంటంటే నా మేనేజర్ పేరు కూడా ఫస్ట్ మేనేజర్ పేరు కార్తిక్ అనమాట. సో అప్పుడు మా హస్బెండ్కి చెప్పాను, అంటే ఇద్దరం ఒకే టీం అప్పుడు చెప్పాను నాకు కార్తిక్ అన్న పేరు చాలా ఇష్టం అని. సో లైక్ కరెక్ట్గా జున్ను పుట్టాను, జున్నుకి కాతో అక్షరం పెట్టాలన్నారు. ఇంకా అంతే, మేము కాతో పెట్టేసాం, నో డౌట్ అని చెప్పి. హస్బెండ్ కూడా అగ్రీ చేశారు, నీకు ఆ పేరు ఇష్టం కదా అని చెప్పి. కాజమ్మకు కూడా మేము మేఘ్నా అని పెడదాం అనుకున్నామండి. ఎంతో స్టార్ట్ అయితే మేఘనా కాదు, మేఘ్నా, MEGHNA. బట్ ద థింగ్ ఏం జరిగింది అంటే కాజమ్మకి దేతో పెట్టాలి, కొన్ని ఉన్నాయన్నమాట. సో దేతో దేవాంశిక అని పెట్టాము. బట్ నిక్ నేమ్ అయితే కాజు. జున్నుది జున్ను అనమాట నిక్ నేమ్, కార్తిక్ది జున్ను నిక్ నేమ్. సో మీరు చూస్తున్నారా, లైక్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మీకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి. ఏంటంటే మేము ఎక్కడికి వచ్చినా కంపల్సరీ నేను పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి మూడిట్లో ఎన్ని 2 ఐటమ్స్ చేసి పట్టుకొచ్చేస్తాను. బికాస్ అది అమెరికా అయినా సరే, లేకపోతే అమలాపురం అయినా సరే, ఆఫ్రికా అయినా సరే, నేను ఖచ్చితంగా ఇవి ఇంటి నుంచి నాకు చేసే ప్రొవిజన్ ఉంటే ఆర్ ఎయిర్బిఎన్బిలో ఉన్నా సరే నేను ఇవి చేసి బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి ఫుడ్ కదా, చిన్న పిల్లలు కదా. జున్ను ఈజ్ లెస్ దాన్ 4, కాజమా ఈజ్ లెస్ దాన్ లైక్ 1.5 year కూడా రాలేదు. కాజమా ఈజ్ 1 year 1 month ఓల్డ్ ఈ వీడియో అప్పుడు. సో ఇంకా అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా పులిహార, దద్దోజనం. ఈరోజైతే పులిహార, దద్దోజనం చేసి పట్టుకెళ్తున్నాను. సో బయట ఫుడ్ ప్రిఫర్ చేసేది చాలా చాలా తక్కువ. పిల్లలతో రిస్క్ అయితే తీసుకోను. కొన్నిసార్లు కార్న్ఫ్లేక్స్ పెట్టుకుంటాను, ఫ్రూట్స్ అలానే పెట్టుకుంటాము. సో చాలా చూసి ఉంటాను నేను ఫుడ్ విషయంలో. అసలే బయట ఫుడ్ పెట్టాలంటే ఇంకా భయం. ఇంకా అందుకని సో ఇవన్నమాట. అండ్ దట్టు ఇక్కడ వెజ్ దొరకాలంటే మనకి చాలా టైం పడుతుంది. అండ్ దట్టు ఇక్కడ దగ్గరలో ఎక్కడ రెస్టారెంట్స్కి మూవ్ అవ్వాలి అన్న టైం ఉండదు. సో మీరు కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలతో అవుటింగ్ ఏమైనా ప్లాన్ చేస్తే ఓన్లీ 1 day అవుటింగ్స్ అలాగా మార్నింగ్ లేచి 5 అలాగా రైస్ పెట్టేసుకొని, పులిహార పోపేసేసుకొని, దద్దోజనం పోపేసుకొని వెళ్ళిపోండి. లేకపోతే పెరుగన్నం కలిపేసుకొని వెళ్ళిపోండి. చక్కగా పిల్లలకి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా వాళ్ళు తింటే మనం హ్యాపీగా ఉంటాం. బేసికల్లీ మనం చూడ్డానికి మా టూర్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్ అవడానికి కారణం కూడా అదే. సో మేము ఏంటంటే హోమ్మేడ్ ఫుడ్ చేసుకొని వెళ్ళిపోతామన్నమాట బయటికి. సో అప్పుడు పిల్లలు చక్కగా తింటారు. ఎంత చక్కగా అంటే మనం ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు హ్యాపీగా తిని పడుకుని ఎంజాయ్ చేస్తేనే మనం ఎంజాయ్ చేయగలం ఏ ట్రిప్ అయినా. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ద బ్యూటీ లైస్ ఇన్ ఆర్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం ఏ ట్రిప్కి వెళ్ళలేం, ఏమీ చేయలేం. సో వాళ్ళు కోఆపరేట్ చేయాలంటే వీ షుడ్ ప్రొవైడ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్
గుడ్ జాయ్. మనం కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళని ఎంజాయ్ చేయించాలి. యప్. సో ఏం లేదండి, నేను ఇంకా అలా ఫొటోస్ పిక్స్ తీస్తూనే ఉంటాను. అంటే మనకున్న పిచ్చి అలాంటిది అనమాట. నేను అనుకున్న యాంగిల్లో సరిగ్గా రావాలన్నమాట ఫొటోస్ వీడియోస్ అవి. రాకపోతే అబ్బే తీస్తూనే ఉంటాం. చూసారా, అదేదో సినిమాలు అంటారు కదా, తోక దించిన కాకి, తోక ఎత్తిన కాకి, కన్ను కొట్టిన కాకి, ఏదో మూవీ అండి, పెళ్ళ మూరలతో మూవీ అనుకుంటా. యా. సో అలా అన్నీ తీస్తూ ఉంటాను అనమాట. నా ఫొటోస్, నా వీడియోస్ చూస్తే అలానే అనిపిస్తుంది. దగ్గితో ఒక ఫోటో, తుమ్మితో ఒక ఫోటోనా అని. అలా ఏం లేదు, కానీ జస్ట్ వాంట్ టు మేక్ సమ్. ఎప్పుడో కానీ వెళ్ళాం కదండి అక్కడి వరకు. సో అందుకని మంచి ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ఇవి హౌసెస్ చూసారా, ఈ లైన్లో ఉన్న వాటి అన్నిట్లో ఏ ఒక్కటి పెయింటింగ్ సిమిలర్ ఉండదు, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. లైక్ భలే క్యూట్ ఉన్నాయి హౌసెస్ అన్ని. కిందనంతా షెడ్లా ఉంది కదా, అది కార్ షెడ్ అంట. అది కార్స్ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే. అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో డౌన్ టౌన్ అని ఉంటుందంటండి, అది ఇంకా బాగుంటుందంట. యాక్చువల్లీ మేము వెళ్ళలేదు, మాకు ఆ రోజు ఆల్రెడీ చాలా లేట్ అయింది, ఇంకా అందుకని వెళ్ళలేదు. ఈ హౌసెస్ బాగున్నాయి కదా అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను. అబ్బా ఎంత బాగున్నాయో, నాకు చాలా ఇష్టం హౌసెస్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు మేము ఉంటుంది కమ్యూనిటీ కదా, సో అవి ఇలా ఉండవు. సో ఇప్పుడు ఇలా చూసేసరికి కలర్ఫుల్గా నాకు చాలా చాలా నచ్చేసింది. తర్వాత ఫ్లోరిడా వెళ్ళాక ఇంకా అలాంటి హౌసెస్లోనే ఉంటామని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అవి కూడా చేసి చూపిస్తాను నేను మీకు వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు తను ఏంటంటే గ్రేట్ మాల్కి వెళ్దామని చెప్పారనమాట. సో గ్రేట్ మాల్కి ఇప్పుడు ఏంటంటే మేము రిటర్న్ వస్తున్నప్పుడు 2 ట్రైన్స్, 1 బస్సు, ఇంకొక వీటర్నల్ అని ఇంకొక ట్రైన్ ఉంటుందన్నమాట, అది ఎక్కాలి. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో చూసారా, మనం ఇక్కడికే సైకిల్స్ కదా, గ్రేట్ మాల్కి వెళ్ళాక ఏమైందంటే మా ఛార్జింగ్స్ అయిపోయాయి అండ్ క్యాబ్ వాడు ఎక్కించుకోలేదు, ఎందుకంటే కార్ సీట్ లేదని. ఏమైందో తెలుసా నెక్స్ట్ వీడియోలో.